హాయ్ గైస్, బేసిక్గా ఇవాళ వీడియోలో మనం ఏఐ టూల్స్ని ఉపయోగించి అయితే మనం రీల్స్ వీడియోస్ అయితే క్రియేట్ చేద్దాం. అయితే ఈ రీల్స్ వీడియోస్ క్రియేట్ చేయడానికి అయితే మీరు స్క్రిప్టింగ్ చేయనక్కర్లేదు, ఫేస్ చూపించక్కర్లేదు, వాయిస్ డబ్ చేయనక్కర్లేదు, అండ్ మీరు ఎడిటింగ్ కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. ఈవెన్ మీరు ఇది మొబైల్లో ఈసీలో ఈజీగా ఈ వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను ఏఐ టూల్స్ని ఉపయోగించి మనం రీల్స్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని నేను స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎండ్ వరకు చూడండి. సో మై నేమ్ ఇస్ CraftyKiran, యూ వాచింగ్ CraftyKiran యూట్యూబ్ ఛానల్. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ నెంబర్ 1, niche. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అనేది తొందరగా రీచ్ కావాలంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కోసం ఒక పర్టికులర్ నీష్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ నీష్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ అనేది కనెక్ట్ అయిపోవాలి మన వీడియో చేయడంగానే. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టాలి అండ్ వాళ్ళ సిచ్యువేషన్కి మన వీడియో అనేది అంటే రిలేటబుల్గా ఉండాలన్నమాట. సో ఇలాంటి నీష్ అనేది మీరు ఒక సెలెక్ట్ చేసుకోవాలి. నీ సెలెక్షన్ కోసం నేను ChatGPT అనేది యూజ్ చేస్తున్నా. సో మీకు ChatGPT ఓపెన్ అయ్యే గురించి తెలిసిందే కదా, అయితే మనం ChatGPTని అడుగుదాం. సో నేను ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చిన తర్వాత నాకు ChatGPT అనేది నాకు 20 టాపిక్స్ అయితే సజెస్ట్ చేసింది అనమాట. బట్ నా సజెషన్ వచ్చేసి ఏంటంటే మన తెలుగు వాళ్ళు మోస్ట్లీ ఫ్యాక్ట్స్, మోటివేషన్, ఫిట్నెస్, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ ఇలాంటివి అయితే ఎక్కువ చూస్తాను అనమాట నా దృష్టిలో. బట్ మన వీడియో కోసం కాబట్టి నేను ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, దాట్ ఈస్ మోటివేషన్. సో స్క్రిప్టింగ్ కోసం కూడా నేను ChatGPTనే యూజ్ చేస్తున్నాను అండ్ మళ్ళీ నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ప్రాంప్ట్ అనేది ఇచ్చిన తర్వాత నాకు ChatGPT అనేది 5 టిప్స్ అయితే ఇచ్చింది మోటివేషన్ రిలేటెడ్. అయితే ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏ నీష్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఆ నీష్ అండర్లో మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, దాంట్లో టాపిక్స్ ఉండొచ్చు లేదా కంటిన్యూగా సెంటెన్స్ ఉండొచ్చు. అయితే మీరు టిప్స్ ఉన్న సెంటెన్స్ ఉన్న ఏదైనా సరే మీరు ఆ పర్టికులర్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు కాపీ చేసుకొని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. సో ట్రాన్స్లేట్ ఎలా చేస్తారు? గూగుల్ ట్రాన్స్లేట్ తో. సో ఇప్పుడు ఆ ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత జస్ట్ మీరు కాపీ చేసి పెట్టుకోవాలి. బట్ మీరు ఇదే ఆడియోని మాత్రం వీడియోస్లో అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే చాలా గలీజ్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం చాలా ఫనీ కూడా ఉంటుంది. నీ అవ్వ నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా బ్రో. స్టెప్ నెంబర్ 3, వీడియో క్రియేషన్. సో నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా, నేను రీల్స్ వీడియోస్ క్రియేట్ చేయడానికి అయితే మనం ఫేస్ చూపించక్కర్లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వక్కర్లేదు, ఎడిటింగ్ కూడా చాలా సింపుల్ అని. అయితే ఈ 3 మనం ఇదే స్టెప్లో చేస్తాం అనమాట. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మన వీడియో మనం కాకపోతే మన బదులు ఇంకోరు చేస్తారు బ్రో అని. సో ఎవరు చేస్తారంటే AI అవతార్స్. సో ఈ AI అవతార్స్ ఎక్కడ దొరుకుతారంటే జస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళి movio.io అని అయితే మీరు సెర్చ్ చేసుకోండి, లేదా agent.com అని కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. సో నేను ఈ వెబ్సైట్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్ అయితే రీడైరెక్ట్ అయ్యి మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడైతే మీరు ట్రై ఏజెంట్ ఫర్ ఫ్రీ అని దాని మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలన్నమాట. సో నేను ఆల్రెడీ సైన్ అప్ అయినా కాబట్టి నేను డైరెక్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేస్తే నాకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రెడిట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ హోమ్, టాంప్లెట్స్, అవతార్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో టాంప్లెట్స్ ఏంటంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి ల్యాండ్స్కేప్ అండ్ ఇంకొకటి పోర్ట్రేట్. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన టాంప్లెట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట మీ వీడియోస్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవతార్స్. సో ఇక్కడ మీకు మల్టిపుల్ అవతార్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి అనమాట. మీకు నచ్చిన అవతార్ని మీరు చూస్ చేసుకొని మీరు వీడియో క్రియేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో క్రియేట్ వీడియో అని ఆప్షన్ ఉంటుంది. జస్ట్ పోర్ట్రేట్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడనైతే మీరు అవతార్ లైబ్రరీ అయితే ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో అవతార్స్ చూసుకుంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో నేను ఒక అక్క కోసం అయితే వెతుకుతున్నా. సో పెద్ద అక్కేది, ఈ అక్కనైతే బాగుంది వైట్ కలర్ టీషర్ట్లో. అండ్ ఇక్కడ మనం ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసామన్నమాట. సో ఇక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్ అనేది నేను బ్లాక్ పెడదాం అనుకున్నా, లేదా గ్రే తీసుకుందాం అనుకున్నా. జస్ట్ ఇక్కడ మీరు సీన్ బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, జస్ట్ మీరు ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒక పర్టికులర్ ఇమేజ్ పెట్టాలనుకుంటే అది కూడా పెట్టవచ్చు. సో మీకు నచ్చిన అవతార్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆ వాయిస్ అనేది ఎలా ఉంటుంది. Welcome to the new era of video creation with HeyGen. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో వీడియోస్ చేస్తే మీరు ఇంగ్లీష్ చాలా వాయిసెస్ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి వేరే వాయిసెస్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ మన తెలుగులోనైతే 2 వాయిసెస్ ఉన్నాయి అనమాట, ఒకటి మేల్ అండ్ ఇంకోటి ఫీమేల్, ఒకటి శృతి ఇంకోటి మోహన్. సో మోహన్ వాయిస్ అయితే ఇలా ఉంటుంది. నేను ధ్వని మీరు ఇష్టపడ్డారు అండ్ శృతి వాయిస్ ఇదనమాట. సో జస్ట్ ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మన క్యారెక్టర్ ఫీమేల్ ఉంది అండ్ AI అవతార్ కాబట్టి. సో ఇక్కడ నుంచి అయితే నేను ఇంతకుముందు మనము ఏది తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నామో సెంటెన్స్ అది కాపీ చేసుకున్నాం కదా, జస్ట్ ఇక్కడనైతే పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వాయిస్ అనేది వినండి. సో వాయిస్ వినే ముందు నేను మళ్ళీ ఇంకొంచెం ట్వీక్ చేద్దాం అనుకున్నా సెంటెన్స్లో. సో జస్ట్ ఇక్కడ చూడండి, టిప్ నెంబర్ 1 అని టైప్ చేసి ఇక్కడ కొంచెం బ్రాకెట్ ఇచ్చిన అనమాట, అంతే. అండ్ ఇక్కడ నేను స్పీడ్ అండ్ పిచ్ లెవెల్ అయితే కొంచెం చేంజ్ చేసిన. సో వాయిస్ అనేది ఇలా ఉంది. టిప్ నంబర్ 1, మీరే రివార్డ్ చేసుకోండి. మీ విజయాలు ఎంత చిన్నవి అయినా వాటిని జరుపుకోండి. మంచి భోజనం, ఒక రోజు సెలవు లేదా ఆహ్లాదకరమైన కార్యకలాపం వంటి మీరు ఆనందించండి.
వాయిస్ అయితే సూపర్ ఉంది కదా, అసలు ఎంత ఆర్గానిక్గా ఉందంటే ఏ మాట్లాడుతుందా లేదా నీ రియల్గా మనిషి మాట్లాడుతుందో అర్థమవుతలేదు, అంత ఆర్గానిక్గా ఉంది. బట్ ఇప్పుడు మనం ప్రివ్యూ పైన క్లిక్ చేసినా కానీ అయితే మనకు వాయిస్ అయితే కనిపించదు అనమాట, అంటే లిప్ సింక్ అయితే కనిపించదు. బట్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఆ లిప్ సింక్తో పాటు మన వాయిస్ ఓవర్ కూడా కనిపిస్తుంది. సో అప్పటి వరకు మనం ఏం చేస్తామంటే జస్ట్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి, అండ్ ఆ తర్వాత మన వీడియో అయితే రెండర్ అవుతుంది అనమాట. అప్పటి వరకు అయితే మనము రీల్ వీడియో అయితే ఉంటుంది, దానికి కవర్ ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం. సో కవర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయడానికి అయితే నేను క్యాన్వా అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నా. సో మీరు వెబ్సైట్లో కూడా యూజ్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం మీరు ఆ యాప్లో కూడా యూజ్ చేయొచ్చు. నేను వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి ఫ్రీగా యూజ్ చేయొచ్చు. సో క్యాన్వా యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇష్టం వచ్చిన టెంప్లెట్ కావచ్చు, లేదా ఏ వీడియో అనేది ఏ థంబ్నెయిల్ అయినా కవర్ ఇమేజ్ అయినా ఫ్రీగా చేయొచ్చు అనమాట. బట్ వన్ థింగ్ మీకు చెప్తున్నా, మీ క్రియేటివిటీ లెవెల్స్ అనేది ఎంత తోపుగా ఉంటే అంత తోపుగానైతే మీరు ఈ ఇమేజ్ కావచ్చు, లేదా కవర్ ఇమేజ్ కావచ్చు, లేదా థంబ్నెయిల్స్ ఏవైనా సరే అంత తోపుగానైతే క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ వీడియో కోసం కాబట్టి నేను జస్ట్ ఆ రీల్ వీడియో కోసం నేను ఒక సింపుల్గా అయితే కవర్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తున్నా. కావాలంటే మీకు మీ రీల్స్ వీడియో కోసం అయితే ఒక హై లెవెల్ ఎడిటింగ్ అయితే చేయొచ్చు, అది కూడా క్యాన్వా యాప్లో. ఒక సెకండ్ ఆగండి, మన ఏఐ వీడియో రెండర్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. అరే ఆగురా భయ్, కొద్దిసేపు వీడియో రెండర్ అయితే చెప్తా కదా. ఏయ్ నువ్వు వెళ్ళిపోతానోగా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? మై నహిం చలుంగి దేకుంగి. ఏంది దేకుంగి అలా? మై నహిం చలుంగి దేకుంగి. అరే నువ్వు దమ్దం చేయకు, పోటు. ఇప్పటి నుంచి నీ వీడియోస్ల డమ్ డమ్ చేస్తా చూడరా. బొంగేం కాదు, ఇది నా ఛానల్ ను దొబ్బెరా. నువ్వు దొబ్బెయ్యి, దొబ్బెరా. నువ్వు దొబ్బెయ్యి, దొబ్బెరా. నువ్వు దొబ్బెయ్యి, దొబ్బెరా. నువ్వు దొబ్బెయ్యి. టిప్ నంబర్ 1, మీరే రివార్డ్ చేసుకోండి. మీ విజయాలు ఎంత చిన్నవి అయినా వాటిని జరుపుకోండి. మంచి భోజనం, ఒకరోజు సెలవు లేదా ఆహ్లాదకరమైన కార్యకలాపం వంటి మీరు ఆనందించండి. అండ్ గైస్, ఈ మూవీ వెబ్సైట్ అనేది మనకు ఫ్రీ అయితే ఏం కాదు. సైన్ అప్ చేసిన తర్వాత మనకు 1 minute క్రెడిట్ ఇస్తుంది, అంటే మనం 1 minute వరకు అయితే మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఆ 1 minute అనేది ఎక్స్టెండ్ చేయాలంటే మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు, లేదా మీరు రెఫర్ చేసి కూడా మీరు క్రెడిట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో రిఫర్ చేయడానికి ఏం లేదు, జస్ట్ మీ లింక్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ ఫోన్ నుంచి మీరు సైన్ అప్ అయి పెట్టుకోండి, అంతే. వాళ్ళు యూజ్ చేసినా చేయకపోయినా మీకైతే క్రెడిట్స్ అయితే వస్తాయి, అంతే. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ వెబ్సైట్లో మనం వీడియో క్రియేట్ చేసినాం కాబట్టి మనకు ఆ వెబ్సైట్ వాటర్ మార్క్ అనేది వస్తుంది అనమాట. సో వాటర్ మార్క్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఒక షార్ట్ వీడియోని అయితే క్రియేట్ చేసిన, ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మేక్ షూర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ స్ట్రైట్ ఇన్ విత్ CraftyKiran.